భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. సరస్వతీపురం అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చిన్ని, నాని అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరు కొత్తగా 1వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. వారిలో ఒకరు అనారోగ్యం వల్ల, ఇంకొకరు మైగ్రేషన్ వల్ల కొంతకాలం బడికి రాలేకపోయారు. టీచర్ నేర్పించే విషయాలు నేర్చుకోవాలంటే ఎంతో ఆసక్తి. కానీ కొన్ని రోజులు బడికి రాకపోవడం వల్ల కొంత మిస్ అయ్యాము అనే బాధ వాళ్ళిద్దరిలో ఉంది. వీరిద్దరూ మధ్యాహ్నం భోజనం చేశాక గ్రౌండ్లో కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. నాని, మనం మిస్ అయిన వర్డ్స్, సెంటెన్స్ మనం ఎలాగైనా నేర్చుకుందాం. వర్డ్స్ ఎలా రాయాలి, సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి అనేవి అడిగి మరీ తెలుసుకుందాం. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ పాఠశాలలో ఉండే ఒక పావురం వీళ్ళ మాటలు వింటూ ఉంది. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఆ ఇద్దరినీ చూసి ఆ పావురానికి చాలా ముచ్చటేసింది. వెంటనే వారి దగ్గరికి వాలిపోయింది. హాయ్ పిల్లలు, మీరిద్దరూ మాట్లాడుకుంటూ మాట నేను వింటున్నాను. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీలో ఉంది. యు ఆర్ వెరీ గ్రేట్. హాయ్ పిజన్, నీకు మాటలు వచ్చా? భలే భలే. అయితే ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోదాం. రోజు మాట్లాడుకుందాం. మాకు ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉంది. అయితే మీకు ఏం కావాలన్నా నేను కూడా మీకు సహాయం చేయగలను. చెప్పండి, కొన్ని థింగ్స్ తీసుకొచ్చి వాటి పేర్లు చెప్తాను. ఎలా రాయాలో కూడా వివరిస్తాను. ఓకేనా? ఓకే పీజన్. తప్పకుండా. దిస్ ఇస్ పెన్. దీన్ని తెలుగులో పెన్ను లేదా కలం అంటారు. PEN అని రాయాలి. పిజన్, నువ్వు చెప్పేవన్నీ కూడా రాసుకుంటాను. అవునవును, అన్ని రాసుకుందాం. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు మన ఫ్రెండ్ పిజన్ ఉన్నది కదా, నేర్పించేస్తుంది. లెటర్ Pని మధ్యలో ఉన్న బ్లూ లైన్స్ దగ్గర నుండి మొదలుపెట్టి కింద ఉన్న రెడ్ లైన్ వరకు రాయాలి. మరియు EN లెటర్స్ని కేవలం మధ్యలో ఉన్న బ్లూ లైన్స్ మధ్యలోనే రాయాలి. ఈ విధంగా పావురం వారికి చక్కగా వివరించింది. ఇది ఒక ఎరేజర్. పెన్సిల్ తో మనం ఏదైనా మిస్టేక్ రాస్తే ఎరేజ్ చేయడానికి మనం ఎరేజర్ వాడుతాం. అవునవును, మా దగ్గర కూడా ఎరేజర్స్ ఉన్నాయి. ఎరేజ్ చేసే అవసరమైనప్పుడు యూజ్ చేస్తుంటాం. పిల్లలు, మీరు కూడా ఒకసారి పలకండి. ERASER, ఎరేజర్. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి. ERASER, ఎరేజర్. మరుసటి రోజు మధ్యాహ్న భోజనం సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పావురం పిల్లలను చూసి రెక్కలాడిస్తూ, పిల్లలు, ఈ రోజు మనం మన పాఠశాల వంటగదిలోకి వెళ్లి అక్కడ మనం రోజు వాడే కొన్ని వస్తువుల పేర్లు నేర్చుకుందాం రండి అని పిలిచింది. నాని, మనం అన్నం తినడానికి దేనిని ఉపయోగిస్తాం? అదిగో అక్కడ మెరుస్తూ ఉన్నాయి చూడు. అవి కంచాలు పావురం. మేము వాటిలోనే అన్నం తింటాం. కరెక్ట్. వీటిని ఇంగ్లీష్ లో ప్లేట్ అంటారు. మనం శుభ్రంగా కడిగిన ప్లేట్ లోనే ఆహారం తినాలి. దిస్ ఇస్ స్పూన్, చెంచా. దీనితో వడ్డించవచ్చు, చిన్న స్పూన్ తో తినవచ్చు కూడా. నేను ఇంట్లో ఎక్కువగా స్పూన్ తో తింటూ ఉంటాను. స్పూన్ నేను చాలా చక్కగా యూజ్ చేస్తాను. అవునా? అయితే ఇక నేను కూడా ఇంట్లో స్పూన్ ట్రై చేస్తా. చిన్ని నానికి పిజన్ నేర్పించిన వర్డ్స్ ఇవే. ఈ విధంగా రాయాలి అని నేర్పించింది. చూడండి ఒకసారి. ప్లేట్, PLATE, ప్లేట్. SPOON, స్పూన్. GLASS, గ్లాస్. KNIF,
E. Knife. S. T. O. V. E. Stove. R. I. C. E. Rice. వీటితో పాటు చిన్ని నానికి పిజన్ ఈ వర్డ్స్ ని కూడా నేర్పించింది. పెన్సిల్, PENCIL పెన్సిల్. తర్వాత TABLE టేబుల్. ఒకసారి చెప్పండి, TABLE టేబుల్. తర్వాత DESK డెస్క్. డెస్క్ అంటే టేబుల్, మనం కూర్చునే డ్యూయల్ డెస్క్. తర్వాత BOOK బుక్. తర్వాత BH బ్యాగ్. GREEN గ్రీన్. BOARD బోర్డ్, గ్రీన్ బోర్డ్. ఈ వర్డ్స్ అన్ని కూడా చక్కగా పావురం నేర్పించింది పిల్లలకు. మేము పిజన్ తో ఫ్రెండ్షిప్ చేసి చాలా చాలా పిక్చర్స్ నేమ్స్ తెలుసుకోగలిగాం. పిజన్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ us. You are welcome. Continue the same spirit to learn new things, my dear little friends. Bye bye. బై బై పిజన్. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. బై బై.